అన్న మీ పేరన్న? నా పేరు నరేందర్, కరీంనగర్. ఏం చేస్తుంటారన్నా? నేను రైతుని, తర్వాత ఇక్కడ జాబ్ చేసుకుందామని జాబ్ కోసం అని వచ్చిన. ఓకే, మరి 10 months ఆఫ్ రూలింగ్ రేవంత్ రెడ్డిది ఎలా కొనసాగుతుందంటారు ఇప్పుడు? యాజ్ పర్ మై పర్స్పెక్టివ్ హీఈస్ నాట్ రూలింగ్ వెల్. వై బికాజ్ అంటే ఇప్పుడు నేను ఒక రైతుని, నాకు ఒక 38,000 రుణం ఉన్నది, నాకు రాలే, రైతు రుణమాఫీ రాలే. చూపించమంటే కూడా చూపిస్తా, ఇంకా అట్లనే ఉంది. దాన్ని పట్టించుకునేటోడు కూడా లేడు. పెద్ద డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ కూడా ఏం చేయలే. పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేసిన అన్నట్టే, కానీ అది ఎవరికి వస్తున్నాయి ఎవరికి పోతున్నాయో కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డు అన్నాడు, అవి కూడా వస్తుందో రాదో కూడా తెలియదు. నాకు రేషన్ కార్డు కూడా లేదు. మరి తెలంగాణకి సంబంధించి అప్పట్లో తెలంగాణ తెచ్చుకుంది, తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉండాలి, నిరుద్యోగత పోవాలి అని తెచ్చారు. మరి దీనివల్ల ఈ తెలంగాణ నిరుద్యోగత అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. నేను ఒకప్పుడు ఐటీ జాబ్ చేసిన, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతాను, చెప్పులు వేసుకొని తిరుగుతాను. బికాజ్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్లో ఏమైందంటే జాబ్ పోయింది, మళ్ళీ ఒక జాబ్ వచ్చింది, మళ్ళీ తీసేసారు, మళ్ళీ ఒక జాబ్ వచ్చింది, మళ్ళీ తీసేసారు. ఆఖరి కొసకు నాకు ఒక పాప పుట్టింది. ఇక బతుకు జీవడాలను ఏం చేయాలి, సాధాలి కదా, సాధాలి కాబట్టి రోడ్ల మీద ఏదైనా జాబ్ దొరుకుతుందని తిరుగుతాను. అటు ట్రై చేసిన. ఇప్పుడు వెరీ క్రిటికల్ సిచ్యువేషన్, వెల్ ఐఎమ్ గెటింగ్ జాబ్. సో దట్స్ వాట్. అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా తగ్గిందా నిరుద్యోగత? వరెస్ట్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వరెస్ట్. కేసీఆర్ ఉన్నప్పుడన్నా రైతు బంధు, రైతు రుణమాఫీ, చాలా వరకు పథకాలు వచ్చినాయి. మేము కూడా ఆశించినాం, తీసుకున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి. డెవలప్మెంట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసిండు. ఫుట్ టవర్లు కానీ, ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్టు కానీ, ఇప్పుడు ఉప్పల్ సైడు మంచి మంచి డెవలప్మెంట్స్ ఉండే. ఇప్పుడు ఈ 10 monthsలో ఏదన్నా ఒకటి ఇనాగ్రేట్ చేసిండు ఆయన, చేయలే. అంటే డిఫరెన్స్ బిట్వీన్ దోస్ పార్టీస్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? Completely they are BRS party was concentrated on developments only. Now these people they doesn't know anything about development, how we are going to do the develop Hyderabad city and rural areas and everything. They doesn't know. Faltu candidates. What is the use of this free schemes? What free schemes? Bus. It is a very good scheme. Okay, it's not bad. It's not bad. అంటే ఆయన ఇస్తానన్న స్కీమ్స్ అన్నీ ఇవ్వగలిగాడా? ఏవేవి అందుబాటులోకి వచ్చాయి? ఇస్తా అన్నాయి, అన్నీ అందుబాటులోకి వచ్చినాయి. అంటే ఎక్కడ వచ్చినాయి? ఒకటి ఫ్రీ స్కీమ్ ఒకటి మీరు చెప్పారు, ఇంకేం చెప్పారు? ఏదో అది 6 రత్నాలు అన్నారు, 9 రత్నాలు, 6 గ్యారెంటీలలో. ఇప్పుడు నాకు రైతు రుణమాఫీ లాస్ అయిపోయినా, నాకు రైతు రుణం ఇచ్చడానికి కూడా ఎవరు లేడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నేనైతే లాస్ అయినా కదా. మరి 500కి గ్యాస్ అనేసి అన్నారు కదా. గ్యాసు అసలు 500 కాదు కదా. ఇప్పుడు కూడా మొన్ననే ఆర్డర్ చేసిన, 855 రూపాయలు, 55 రూపీస్ కట్టిన. ఏడ గ్యాసు ఏడొచ్చింది? ఉచిత కరెంటు 200 యూనిట్స్. ఇది కూడా చెప్తాను. నాకు రేషన్ కార్డు లేదు, ఉచిత కరెంటు కూడా లేదు. మొన్న మంత్ 900 రూపాయల బిల్ వచ్చింది, ప్రతి మంత్ 900 కడతాను. రేషన్ కార్డు లేకపోవడం నా ఫాల్ట్ కాదు. అంటే ప్రీవియస్లీ మా అమ్మ నాయనలతో ఉన్నా, నాకు పెళ్ళి అయింది, కొడుకులు పుట్టిరు, బిడ్డలు పుట్టిరు. 2012లో ఎప్పుడో రేషన్ కార్డులు ఇచ్చారు. ఇప్పటి వరకు 15 ఏళ్ళు అవుతుంది. ఒక రేషన్ కార్డు కూడా ఇష్యూ చేసే అంత క్యాపబిలిటీ లేదు ఈ గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్ అయినా దరిద్రం గవర్నమెంటే. రేషన్ కార్డు ఇయ్యారా? నేను ఇక్కడ సిటిజన్ కాదా? వేరే ఇప్పుడు అబ్రాడ్ కంట్రీస్కి పోతే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటే ఏమవుతుంది? సిటిజన్షిప్ ఇస్తారు, ఎవ్రీథింగ్ ఇస్తారు, రేషన్ ఫ్రీ ఉంటుంది, అన్ని ఫ్రీ ఉంటాయా లేదా? మరి ఇక్కడ ఏమైంది? నేను రేషన్ ఫ్రీ లేదు, మన్ను లేదు, జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకున్నా, ఆడ హోటల్ కాడ తిన్నామా, ఆడ పని చేసినామా, 200-300 వస్తానే బతికినామా, గంతే. అంత దరిద్రంగా ఉన్నది ఇక్కడ తెలంగాణ పరిస్థితి. ఇప్పుడు చూడు, పక్క రాష్ట్రం చూడు. ఇప్పుడు మొన్న వచ్చిన చంద్రబాబు నాయుడు ఎంత కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేస్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ అయినా కూడా డెడికేషన్ ఉండాలి వర్క్ చేయాలంటే. ఇక కథం వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది కదా, మేము మమ్మల్ని ఎవడో తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చుండే పెట్టింది కదా, ఇక మేము వెళ్తామంటే కాదు. కాన్సన్ట్రేట్ చేయర్రి, పని చేయర్రి. తెలంగాణ వల్ల యూజ్ ఉంది తెలంగాణ ప్రజలకా లేదా రాజకీయ నేతలకా? రాజకీయ నేతలకే. తెలంగాణకి ఏం ఉపయోగం లేదు. చెప్తాను. ఇప్పుడు సెక్రటరేట్ ఎవరు కట్టారు? కేసీఆర్ హయాంలో కట్టిండు. కేసీఆర్ హయాంలో కట్టిండు, ఇనాగ్రేట్ చేసిండు, డెవలప్ అయిపోయింది, మంచి. దాన్ని చూడడానికి కూడా ఒక అద్భుతంగా ఉంది. ఏముంది అక్కడ? ఒక అంబేద్కర్ బొమ్మ ఉంది, ఒక అంటే మనకి ఆదర్శప్రాయుడు. ఇప్పుడు రాజీవ్ గాంధీకి ఎందుకు పెట్టినట్టాడా? ఆ పైసలన్నీ ఇవ్వలే. ఏమన్నా పనికి వచ్చేదా? పనికి వచ్చే పనేనా? అది కాదు కదా. గటువంటి వేస్ట్ చేసే పనులు 190 చేస్తారు వీళ్ళు. ఏదన్నా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. రోడ్ వేయర్రి, ఓ మ్యాన్హోల్ చెత్త జామ్ అయితే చెత్త తీయర్రి. హైదరాబాద్ సిటీ మీద కాన్సన్ట్రేట్ చేయర్రి. మెట్రోపాలియన్ సిటీ అంటారు, మెట్రోపాలియన్ లెక్క లేనే లేదు. అంటే ఈ 10 months ఆఫ్ రూలింగ్ ఎలా కొనసాగుతుంది అనుకుంటారు ఫైనల్గా? 10 months వరెస్ట్, వెరీ వరెస్ట్.
ఇక దానిలో ఎవరికి ఏం అవగాహన ఉందో కూడా తెలియదు. అంటే డిఫరెన్స్ ఏంటి మరి? ఇంకా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? కేసీఆర్ ఉన్నప్పుడు 1,90,000 పథకాలు ఇంప్లిమెంట్ చేసిండు గవర్నమెంట్కి, సారీ ప్రజలకి. అవన్నీ అందరూ తీసుకున్నారు, అందరూ బాగానే ఉన్నారు. కాకపోతే ఏదో ఒక చిన్న చితక ఇప్పుడు ఒక 10 years కంటిన్యూస్గా పాలించినప్పుడు ఏమవుతుంది, కొంచెం వ్యతిరేక వస్తుంది. వచ్చినప్పుడు ఇక దాన్ని ప్రజలు అట్లా అలా చేసారు కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చింది. కాకపోతే ఇంత పెద్దగా ఏం లేదు గవర్నమెంట్. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు గోపి. ఏం చేస్తుంటారన్న? నేను ప్రజెంట్ రీసెంట్గా నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసినాను. సో అది కాంట్రాక్ట్ కాబట్టి కాంట్రాక్ట్ అయిపోయింది. మళ్ళీ వెతుకులాడుతున్నాం మళ్ళీ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 months అవుతుంది కదా, ఈ 10 months ఆఫ్ రూలింగ్లో సామాన్య ప్రజలకి అనుకూలంగానే నడుచుకుందా ఈ గవర్నమెంట్? అంటే ఒకటి చెప్తానండి. ఇప్పుడు నాకు 2019లో మ్యారేజ్ అయింది. 2019లో తర్వాత నాకు ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు. సో ఇంతకుముందు ఎలా ఉందంటే, ఇప్పుడు రేషన్ కార్డు ఎప్పుడు నేను ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా ఫ్యామిలీకి రేషన్ కార్డు ఇచ్చినారు. తర్వాత మ్యారేజ్ చేసుకుంటే ఇస్తామని చెప్పి అన్నారు. పోనీ ఆ గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో కానీ రేషన్ కార్డు రాలేదు. పోనీ ఇప్పుడు ఇస్తా అంటున్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా మినిస్టర్ ఏమన్నారంటే అక్టోబర్ మంత్లో కొత్త రేషన్ కార్డు ఇస్తా అన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వాలి అంటే దానికి కొన్ని సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉండాలి, లేదా వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా, లేదా వాళ్ళు ఎవరైనా ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉన్నారా, లేదు అంటే ఇప్పుడు ఇన్కమ్ ఇప్పుడు సపోజ్ గ్రామాలు తీసుకోండి, విలేజెస్లో ఇంతకంటే తక్కువ ఉంటేనే మేము రేషన్ కార్డు ఇస్తాం, లేదా ఇంతవరకు ఉండాలి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని. లేదు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక వెహికల్ ఉంది, లేదా 2-wheeler 4-wheeler ఉంది అంటే అట్లా ఇస్తారా ఇయ్యరా? ఇప్పుడు చాలా మటుకు ఎక్కడ చూసినా మ్యాక్సిమం ఇది వరకు అట్లెక్క గూన ఇల్లు లేవు ఎవరికైనా కానీ. ఇప్పుడు ఊర్లలో నువ్వు తీసుకున్నా కానీ బిల్డింగ్లు ఉన్నాయి. అంటే మరి బిల్డింగ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారా ఇయ్యరా? మరి ఏంది అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వలేదు. ఇంకొకటి ఏంది అంటే ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తున్నారంటే, మీరు ఇంట్లో కూర్చోండి మేమే మీకు ఫ్రీగా ఫుడ్ పెడతాం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే జనాలు ఏం చేస్తున్నారు, అరే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకేదో ఇస్తున్నారు మేము తింటున్నాం, ఈ రోజుకి వెళ్ళిపోయింది, రేపు కూడా అంత ఎల్లుండ అంటే ఇక్కడ ఏమవుతుంది జనాలు అంటే నేను ఏదో ఒక కష్టం చేసుకొని నేను బతకలేను అనే స్టేజ్కి వచ్చినారనమాట. సో ఇది పోవాలంటే ఏం చేయాలంటే ఒకటే సింపుల్. మీరు ఇప్పుడు సపోజ్ ఓ పద్మశాలి క్యాస్ట్ ఉన్నాడు, వాళ్ళ కులవృత్తి ఏందండి, మామూలుగా చీరలు నేయడమో నేత పని. మీకు నేత పని మీకు రాదు కదా, మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాం, మీకు పలానా ట్రైనింగ్ ఇస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఒక ఉపాధి అనేది దొరకడం వల్ల వాళ్ళ ఫ్యామిలీని సర్వైవ్ అవుతుంది కదా. ఇప్పుడు సపోజ్ ఒక వడ్రంగి ఉన్నాడు, ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటాడు వెళ్ళిపోతాడు. అంటే ఇట్లా ఇదనే కాదు, ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే ఉచిత పథకాలు అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకి ఫ్రీ బస్ అన్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అనే స్కీమ్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏ బస్ ఎగ్దామన్నా నేను టికెట్ పెట్టుకోవాలా, నిలబడాలా, పోవాలా. లేడీస్కి ఫ్రీగా ఇస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు కూర్చున్నారు. అంటే వాళ్ళు ఏదైనా పని మీద వెళ్తున్నారా ఇంకేదో మొత్తానికి అయితే ఫ్రీ సర్వీస్ యూజ్ చేసుకున్నాం. మరి నా పరిస్థితి ఏంది, నేను డబ్బులు పెట్టాలి, నిలబడాలి, పోవాలి. ఇది కరెక్ట్ కాదు కదా. ఈవెన్ మెట్రోలో వచ్చినా కూడా ఏసీ లేకుంటున్నది, అట్లా ఏం పరిస్థితి అది, చెమటలు గారంగా ఇదంతా వరెస్ట్. అంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. నా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇప్పుడు మీరు సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ఒక కమిషన్ ఉంటుంది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ ఫాలో అవుతారు. ఈ ఇయర్లో మేము రిలీజ్ చేసే ఉద్యోగాలు ఇవి, పలానా డిపార్ట్మెంట్లో పలానా ఉద్యోగాలు ఉంటాయి, ఈ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాము, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, రిజల్ట్ ఎప్పుడు, మళ్ళీ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఎప్పుడు ఇస్తాం, ఇలా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. ఇంతమంది గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు పక్క రాష్ట్రానికి పోయో, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ పోయో, లేదా ఇంకో రాష్ట్రానికి పోయో వాళ్ళు ఏ రకంగా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు అలా వాళ్ళు ఫాలో కాండి. ఇప్పుడు సపోజ్ మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు నాకు ఏదో ఒక పని మీద ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, లేదా మాకు సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఇప్పుడు నెల రోజులు అవుతుంది, ఏది మీ సేవలో అది వర్క్ చేయట్లేదు, సర్వర్ ప్రాబ్లం ఉంది. ఎవరండి బాధ్యులు? మరి ఫైనల్గా మరి రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ గారి పరిపాలనా విధానానికి తేడా చెప్పమంటే ఏం చెప్తారు?
తేడా అంటే ఇప్పుడు ఒకటండి, ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు మన తెలంగాణ మన ఆత్మగౌరవం అని చెప్పి ప్రజలు ఛాన్స్ ఇచ్చినారు. సో రూలింగ్ అయింది. నెక్స్ట్ కూడా ఇంకా మనము అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఇచ్చినారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే కంటిన్యూగా రూలింగ్ ఉన్నప్పుడు ఎంతో కొంత ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత అనేది వీళ్ళకి ప్లస్ అయ్యి వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది అని నా ఉద్దేశం. ఒకటి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఈ హైడ్రా అనేది ఒకటి ఉంది. ఇది ఈ 10 ఇయర్స్లోనే డెవలప్ అయినది కాదు కదా. ఈ హైడ్రా అనేది ఎప్పటి నుంచో ఉంది. ఏది దీనికి ముందు ఈ 10 ఇయర్స్ బిఫోర్ ఏం గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా. మరి అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఈవెన్ ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ ఉంది, అది ఎప్పుడు స్టార్ట్ అయింది? అది ఎప్పుడూ స్టార్ట్ అయింది. అంటే వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇది ఈ హైడ్రా అనేది? వీళ్ళకి ఎవ్రీథింగ్ తెలుసు. పర్మిషన్లు ఇచ్చేది వీళ్ళే, చేసేది వీళ్ళే, అన్ని ఎవ్రీథింగ్ చేసేది అంతా వీళ్ళే. ఇవాళ బాధపడేది ఎవరు? ఒక సామాన్య జనం. ఒక ఇల్లు కట్టుకొని, ఒక సంత ఇల్లు కట్టుకొని ఉండేటోడు లాస్ అవుడే కదా. మరి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? వాళ్ళకు ఒక కొత్త ఇల్లు ఇస్తారా? సరే, నీ కొత్త ఇల్లు అంటే కట్టినావు, బండ్లగూడలో కట్టినావు, పోచారంలో కట్టినావు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నావు, 4 బెడ్రూమ్లు ఇల్లు అన్నావు, 5 బెడ్రూమ్లు ఇల్లు అన్నావు, ఎడవైనాయి అన్నీ బూజు పడుతున్నాయి, చెదలు పడుతున్నాయి, కూలుతున్నాయి. మరి ప్రజలకి ఇస్తే మీ సొమ్ము ఏం పోతుంది? పోయినసారి కాక పోయినసారి నేను టోకెన్ అమౌంట్ తీసుకున్నారు, ఆ అమౌంట్ తీసుకున్నారు, దాంట్లో కార్పొరేటర్లకు వెళ్ళినాయి, ఇటు సర్పంచ్లకు వెళ్ళినాయి, అటు వాళ్ళకి వెళ్ళినాయి, అటు ఎంపీలకు వెళ్ళినాయి, ఎమ్మెల్యేలకు వెళ్ళినాయి. మరి సామాన్య జనాలు ఎక్కడ పోతారు? ఎవడు ఆలోచించాడండి? ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా సామాన్య జనాల గురించి ఆశించేది లేదు. ఈవెన్ చదువుకున్నోడికి కూడా ఓ జాబ్ చేద్దామన్నా కూడా ప్రాపర్ జాబ్ లేదు. ఈవెన్ ఇంజనీరింగ్ చదువుకొని ఇక్కడ అన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అందరూ కల ఏంది? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఒక మంచి హోదాలు ఉండాలని చెప్పేసి. బట్ ఫైనల్గా వీళ్ళు చేసే జాబ్ ఏంది? ఏదో మార్కెటింగ్ జాబు 10,000కి, మెడికల్ రిప్ జాబు, ఇంకొకటి ఏదో చిన్న చిన్న జాబులు చేసుకొని, అంటే ఇట్ మీన్స్ సర్వే కాలేక, కాంపిటీషన్ ఎక్కువై, వీళ్ళ నుండి ప్రోత్సాహాలు లేక, గవర్నమెంట్ల నుండి పర్టికులర్ అవేర్నెస్ లేక, వాళ్ళు పర్టికులర్గా అవేర్నెస్ కల్పించారు అనుకో గవర్నమెంట్స్ ఒక స్టూడెంట్స్ గురించి, మరి డెవలప్ అవుతారు కదా. ఇప్పుడు జాబ్స్ అంటున్నారు కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మా మిస్సెస్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు గ్రూప్ 1 అప్లికేషన్ అనేది పెట్టుకున్నామండి, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఏం జరిగింది, మా బాబు 2 ఇయర్స్ అయినాడు. సో దానికి ఏం జరిగింది అంటే, ఆమె ఎగ్జామ్ రాద్దామని చెప్పి అప్లై చేసుకున్నది. ఇప్పుడు బాబు 2 ఇయర్స్ ఉన్నాడు. ఇప్పటికీ మొన్న రీసెంట్గా రాసినాము, ఏమైంది, ఫస్ట్ టైం రాసినాము క్యాన్సిల్ అయింది, సెకండ్ టైం రాసినాము క్యాన్సిల్ అయింది, థర్డ్ టైంకి వచ్చేసరికి ఏమైంది, ఇది మళ్ళీ క్యాన్సిల్ అవుతామని చెప్పి చదువుదామని ఇంట్రెస్టే పోయింది. ఈవెన్ నీట్ ఎగ్జామ్ కూడా మొన్న సెంట్రల్ లెవెల్ ఏం జరిగిందంటే, నీట్ అనేది సెంట్రల్ లెవెలే కదా, అందరూ డాక్టర్లు కావాలని కల ఉంటుంది. మొత్తం దాన్ని పేపర్నే అమ్ముకున్నాక మొన్న ఏం జరిగిందంతా సుప్రీంకోర్టు దాకా పోయింది, క్యాన్సిల్ చేయాలి అది ఇది అని మొత్తం లొల్లీలు జరిగినాయి. వచ్చినోడికి పేపర్ దొరికినోడికి ర్యాంక్ వచ్చింది, పేపర్ దొరికినోడికి ర్యాంకు రాలే. అంటే చదువుకున్నోడి పరిస్థితి ఏమిది? ర్యాంక్ రాకపోతే అగైన్ హీ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఇనిషియల్ లెవెల్. అంటే పేపర్ దొరికినోడికి లక్షలు ఇచ్చినోడికి డాక్టర్ అవుతాడు. అట్లా డాక్టర్ అయ్యి ఎవరిపైన చూపిద్దామనేసి చదువుకోకుండా, అదే ఇప్పుడు ఎవరిపైన చూపిద్దామంటే ఇటువంటి కరెక్ట్ రూలింగ్ లేనప్పుడు అటువంటివి కూడా ప్రోత్సాహం ఎక్కువైపోతాయి. అవునా కదా? రూలింగ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, అన్ని ప్రాపర్గా చేసినప్పుడు ఎందుకు దొంగదారి నుంచి వస్తారు? రారు కదా. అది ఇప్పుడు చదువుకొని కష్టపడ్డోడికి ఒక జాబ్ వచ్చిందంటే దానికి ఎంత వాల్యూ ఉంటుంది? అవునా కదా? చదువు రానోడు వచ్చి సీట్లో కూర్చుని పెట్టి వాడిని ఒక ఇంగ్లీష్ ముక్క చదువురా అంటే చదువుతాడా? అబ్బా సార్ ఉన్నాడు, సార్ చెప్తాడు, సార్ చెప్పిండు నేను చేసినా అని చెప్పేసి వాని మీద నువ్వు కూడా వీని మీద నువ్వు కూడా ఆఖరి కలిసి జైల్లో పోవుడు. అవునా కదా? ఇక్కడ ఎవరికి మంచి జరిగింది? ఎవరికి మంచి జరగలేదు. ప్రవీణ్ బ్రో, బంటు ఎస్. ఏం చేస్తుంటావు బ్రో? బ్రో నేను ఖాళీగానే ఉంటా బ్రో. ఖాళీగా ఉంటా? అలా ఎలా బ్రో ఖాళీగా ఉంటాయి? అంటే మా నాన్న బాగా సంపాదించాడు. బాగా సంపాదించాడు. జాబ్ కూడా చేయాలి అయితే? జాబ్ చేద్దామని వచ్చినా జాబ్ చేద్దామని వచ్చినా కానీ జాబ్ చేయాలి. ఓకే, రేవంత్ రెడ్డి అధికారంలో 7 జాబ్లు వస్తున్నాయి బ్రో. జాబ్లు వస్తుందా? అది ఒక బతుక? చెప్పండి మీరు. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు బ్రో. రేవంత్ రెడ్డి వల్ల అసలు దానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళకు కూడా జాబ్లు వస్తలేవు. జాబ్లు వస్తాయి, ఇల్లులు వస్తాయి. ఎప్పుడో ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇల్లులు ఇచ్చిర్రు, దాన్ని బట్టి ఆ పేద ప్రజలందరూ ఓట్లు వేసారు. అయిపోయాయి బతుకులు మొత్తం సర్వనాశనం. రేవంత్ రెడ్డి వచ్చి 10 months అవుతుంది కదా, ఈ 10 months ఆఫ్ రూలింగ్ ఎలా కొనసాగింది? ఏమో బ్రో, నాకు ఇంతవరకు ఏ డెవలప్మెంట్ కనబడలే. ఏ డెవలప్మెంట్? ఒక్క అది హైడ్రా ఉన్నాయి కదా, హైడ్రా ఒకటే కనబడ్డాయి బ్రో. హైడ్రా వల్ల యూజ్ ఏంటంటావు? నాకు కూడా తెలియదు. యూజ్ ఉందనుకుంటున్నా. ఉన్నది, కాకపోతే అది ఏంటిదంటే మన
గవర్నమెంట్ ప్రాపర్టీలా వేరే వాళ్ళు కబ్జా చేసి దాన్ని కడతారు కదా, ఆ కబ్జా చేసిన మళ్ళీ అది గవర్నమెంట్ ల్యాండ్ కిందకి రావాలని చెప్పేసి దాన్ని కబ్జా చేసిన వాళ్ళది ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి మొత్తం డిస్ట్రాయ్ చేసేసి మళ్ళీ దాన్ని యథావిధిగా గవర్నమెంట్ ప్రాపర్టీ కిందకి చేసేస్తారు. ఇప్పుడు అప్పట్లో తెలంగాణకి నిరుద్యోగత ఉండకూడదు అనేసి తెలంగాణ కోసం కొట్లాడి చాలామంది తెలంగాణ సాధించారు. ఆ తెలంగాణ వల్ల ఇప్పుడు విద్యార్థులకు యూజ్ ఉందా లేదా రాజకీయ నాయకులకి యూజ్ ఉందా? విద్యార్థులకు కూడా వీజే ఉంది, కానీ దానికి ఎక్కువగా మన రాజకీయ నాయకులకే ఎక్కువ ఉన్నాయి బ్రో. ఆయన పర్లేదు అంటే తెలంగాణ వచ్చింది కాబట్టి అదే కేసీఆర్ ఒక్కని వల్లనే అన్న. ఎందుకంటే కేసీఆర్ చేసినట్టు ఇంకెవరు చేయలే. ఓకే, అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేశారు? కేసీఆర్ అసలు తెలంగాణను తెచ్చిందే కేసీఆర్. దానికోసం రాత్రి పగలు కష్టపడ్డాడు, ఎన్నో కాల్పులలో పోరాడిండు, ఎంతో చేసిండు. అంటే కేసీఆర్ పరిపాలనా విధానానికి రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి తేడా ఏంటంటావు? ఇప్పుడు కేసీఆర్ అంటే స్టూడెంట్స్ది, జనాలది, ప్రతి ఒక్కరిది ఆయన దోచుకున్నాడు కావచ్చు, కానీ ప్రతి ఒక్కటి చేసిండు, చేయాల్సిన కాడ ప్రతి ఒక్క కాడ చేసిండు. రేవంత్ రెడ్డి అట్లా కాదు, ఆయనకు ఇంగ్లీష్ రాదు, రాదు కొంచెం వచ్చు ఆయనకు. ఏమన్నా అంటే తెలుగు అంటాడు, హిందీ కూడా హిందీ సగం థోడా ఆతా బోల్తాడు. ఆయనకి ఏం హిందీ వచ్చో ఏమో, ఆ హిందీ రాదు, తెలుగు ఒకటే వచ్చు, ఇంగ్లీష్ రాదు, ఏం రాదు. ఐటీ మినిస్టర్ పోయిండు, ఇంకా ఐటీ మినిస్టర్ ఎవడో వచ్చిండు, వాడెవడో కూడా తెలియదు నాకు. ఈ ఉచిత బస్సు వల్ల ఉచిత బస్సులు మళ్ళీ ఆంధ్రాలో కూడా ఇస్తురండి ఆ ఉచిత బస్సులు. కాదు ఇక అది చెప్పలేము బ్రో, అది దానివల్ల ఎలాంటి తప్పులేం లేవు, కానీ మన ఇంట్లో వాళ్ళకి కూడా వస్తుంది కదా, అదొకటి ఆలోచించవచ్చు. కాకపోతే దానివల్ల టీఎస్ఆర్టీసీ రెవెన్యూ అనేది తగ్గిపోతుంది బ్రో, అదొకటి మైనస్. మరి ఫ్రీ స్కీమ్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి మీకు? ఏం పథకాలు వస్తున్నాయి? ఇంతవరకు ఏం రాలేదు బ్రో. ఇల్లు అన్నారు, ఇల్లు ఇస్తే ఇవ్వాలి, కానీ ఇంట్లో లేడీస్ ఉంటేనే ఇస్తాం, ఇంట్లో ఒక లేడీ ఉంటేనే ఆ లేడీ పేరు మీద ఇస్తాం అని చెప్పేసి అది బ్రో రెస్పెక్ట్ అది. ఓకే, మరి ఇప్పటి వరకు అయితే మంచిగానే కొనసాగుతుందంట? లేదు బ్రో, లేదు. ఇంకా ఏం కనవాళ్ళే చేస్తాడు కావచ్చు, చూడాలి. ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చిన మార్పులు ఏంటి బ్రో ఈ 10 months? ఒకటి మార్పు కాదు, కానీ మన కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆన్ ది స్పాట్ ఆయన ఉన్న హెలికాప్టర్స్ అన్నీ వేసుకొని వచ్చేసిండు బ్రో. మరి రేవంత్ రెడ్డి ఉన్నాడు, వరదలు వచ్చినప్పుడు ఒక్క వరద బాధితులను ఇట్లా చూడడానికి కూడా రాలేదు బ్రో, అది ఒక బతుక చెప్పండి బ్రో. కేసీఆర్ ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ఎంత కావాలంటే అంత చేసిండు. రేవంత్ రెడ్డి అంటే ఏం చేయలేదు బ్రో. వరద బాధితులకు కొంచెం అంటే వాళ్ళు ఒక బంగ్లాలో ఉన్నప్పుడు వాళ్ళని సేవ్ చేయాలి అంటే ఎట్లా, దాంట్లో షిప్లు వేసుకొని పోలే ఏం లేవు, కనీసం హెలికాప్టర్స్ అనేది తెచ్చి వాళ్ళని సేవ్ చేసుడో ఫుడ్ ఇచ్చుడో చేయాలి కదా బ్రో. ఆ 2-3 ప్యాకెట్లు ఎంత తింటారు వాళ్ళు, అందరిని తీసుకొచ్చి సేఫ్ ప్లేస్లో పెట్టాలి, అదొక మంచి పని చేస్తే ఏదో. ఆంధ్ర పరిస్థితి ఏంటి మరి? ఇక ఆంధ్ర పరిస్థితి అంటే వైఎస్ జగన్ వల్ల వాళ్ళ కొడుకు వచ్చింది, కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల వాళ్ళ కొడుకు జగన్కి వచ్చేసింది. కాకపోతే రాజశేఖర్ రెడ్డి చేసినంత ఇంకెవ్వరు చేయలేరు. కాకపోతే ఆ జగన్ తండ్రి అధికారంతో ఏదో చేసింది అట్లా ఇట్లా, కానీ ఆయన బాధ్యతగా జరిపోయాడు. సురేష్, ఏం చేస్తుంటావు బ్రో? నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను, కానీ జాబ్లు ఏం దొరకట్లేదు బ్రో. రేవంత్ రెడ్డి వచ్చి సుమారుగా 10 months అవుతుంది కదా, ఈ 10 months ఆఫ్ రూలింగ్ నీకు ఎలా అనిపించింది బ్రో? రేవంత్ రెడ్డి వచ్చినా కానీ కేసీఆర్ కంటే ఆయనకి ఏం తెలియదని నా అభిప్రాయం బ్రో. ఆయన ఏం చేయలేడు, రేవంత్ రెడ్డి కూడా ఉన్నదాన్ని వాళ్ళు అట్లా కంటిన్యూ చేసుకుంటూ పోవడం తప్పితే ఎవరు ఇంప్లిమెంట్ అయితే ఏం చేయలేరు, అర్థమైందా? రేవంత్ రెడ్డి అయినా సరే అంతే. రేవంత్ రెడ్డి ఏదో కొత్తగా హైడ్రా తీసుకొచ్చి అవి కోల్ చేస్తాడులే, కానీ దానివల్ల చాలామంది సఫర్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. మామూలుగా ఇప్పుడు ఉన్నోళ్ళు అంటే ఇప్పుడు ఆగర్జన వెనకాల మనిషిని కూల్చిండు, వాడు ఉన్నోడు వాడికి ఏం కాదు. ఇప్పుడు లేని వాళ్ళు కూడా కొంతమంది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? రోడ్డు పడ్డట్టే కదా మరి, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. తెలంగాణ తెచ్చుకుంది, అప్పట్లో తెలంగాణకు ప్రత్యేకత రావాలి, నిరుద్యోగత పోవాలి అనేసి తెలంగాణ తెచ్చుకున్నారు. మరి ఈ తెలంగాణ వల్ల లబ్ధి పొందింది ఎవరంటారు? తెలంగాణ వల్ల లబ్ధి పొందింది ఎవరంటే ఉన్నోళ్ళు అయ్యారులే, కానీ పేదోళ్ళు ఎక్కువ ఉండు బ్రో. ఒక రాజకీయ నాయకులు లబ్ధి పొందారా, సామాన్య ప్రజలు లబ్ధి పొందారా? రాజకీయ నాయకులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ నాయకులు లబ్ధి పొందారు. ఈవెన్ ఏ పార్టీ అయినా సరే అందరూ లబ్ధి పొందారు. టీఆర్ఎస్ అనే కాదు, కాంగ్రెస్ అనే కాదు, ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఏముంది బ్రో, మన తెలంగాణలో ఒక 10 years ఒక టర్మ్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ 10 years ఇంకో టర్మ్ ఉంటుంది. దానివల్ల ఎవరు లాభపడేది? పార్టీ వాళ్ళే లాభపడేది. పేద ప్రజలకు ఏం ఉపయోగం? ఏమీ లేదు. మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి అప్పుడు? మరి విద్యార్థుల్ని పట్టించుకోవట్లేదా ఏ పార్టీ వచ్చినా కూడా? ఏ పార్టీ వచ్చినా సరే హయ్యర్ ఎక్విప్మెంట్స్,
అయ్యే ఉంటాయిలే కానీ వాళ్ళు ఎవరు ఏం చేసేది ఏమీ లేదు. వాళ్ళు కూడా ఎవరు ఏం పట్టించుకోరు. మళ్ళీ ఫర్దర్గా మన కంపెనీలు ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి నిరుద్యోగుల్ని ఉద్యోగులను చేద్దాం అనేది అయితే ఎవరికీ లేదు. కంపేర్ టు కేసీఆర్ది పోల్చుకుంటే వీళ్ళు రేవంత్ రెడ్డి వాళ్ళు చేసింది కూడా ఏం లేదు బ్రో. అసలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటే ఇంత నిరుద్యోగత ఉండేదా? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నిరుద్యోగత అనేది ఉంది. నిరుద్యోగత అనేది ఉందిలే కానీ ఒక హోప్ ఉండేది. కేసీఆర్ అంటే అన్నీ తెలుసు, ఆయన ఏదైనా తీసుకొస్తారనే హోప్ ఉండేది. కేటీఆర్ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే వాడు పోరాడి తీసుకొచ్చేది కేటీఆర్. ఇప్పుడు అంత లేదనిపిస్తుంది నాకైతే, లేదనిపిస్తుంది. ఇప్పుడు పోరాడేటోళ్ళు ఎవరు లేరు, కంపెనీ డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇప్పుడు సాఫ్ట్వేర్ కోచింగ్లు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అమీర్పేటలో. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఉద్యోగం కోసం ఎదుగుతూనే ఉన్నారులే కానీ కంపెనీలు లేవు. కొత్తగా ఉన్న రిక్రూట్మెంట్స్ మొత్తం అయిపోతున్నాయి. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మనలాంటి నేటివ్ ప్లేస్లో చదువుకొని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మిక్సింగ్ చదువుకొని వచ్చిన వాళ్ళు పరిస్థితి వాళ్ళ చాలా ఘోరంగా ఉంది. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళే కొట్టుకుంటున్నారు. 15,000 రూపాయలు ఉద్యోగం కోసం కొట్టుకుంటున్నారు ఆఫ్టర్ ఆల్. మరి బ్రో ఇప్పుడు ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల యూజ్ ఏంటంటావు బ్రో? ఇన్ని స్కీమ్స్ అనేది పెడుతున్నాడు కదా, ఈ స్కీమ్స్ వల్ల యూజ్ ఏమీ లేదు బ్రో. ప్రజల్ని అసమర్థులు చేయడం తప్పితే దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. అసలు సగం వస్తే సగం రావు కూడా కొంతమందికి. ఏదో వాడు స్కీమ్ పెడతారు, అవి కొంతవరకు ఇంప్లిమెంట్ అయితే నేను పూర్తిగా చేసినని చెప్పుకుంటాను తప్పితే పూర్తిగా అసలు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఏ స్కీమ్స్ అందుబాటులోకి వచ్చాయి బ్రో, నీకు ఐడియా ఉందా? నాకైతే మా పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు బ్రో. మేము లోన్ క్రాప్ తీసుకున్నాం. లోన్ క్రాప్ తీసుకున్న తర్వాత 1.5 lakh ఉంది మాకు లోన్ క్రాప్. అది రుణమాఫీ కాలేదు ఇంతవరకు. లోపలేమో అక్కడ న్యూస్లో మొత్తం ఏమైనా స్ప్రెడ్ చేస్తున్నారంటే ఆల్రెడీ అందరికీ రుణమాఫీ చేసినామని చేస్తున్నారు. మాకైతే కాలేదు. 2 లక్షల రుణమాఫీ జరిగింది అంటున్నారు అందరు. అసలు కాలేదు బ్రో. మాకు 1.5 lakhs ఉంది. 1.5 lakhs కూడా రుణమాఫీ కాలేదు. మరి ఈ ఉచిత బస్సు వల్ల యూజే కదా మీ ఇంట్లో లేడీస్ ఉంటే? ఇంట్లో లేడీస్ మన వాళ్ళు ఏం చేస్తారు బ్రో, ఇప్పుడు ఇంట్లో పని చేసుకోవడం తప్పితే ఇప్పుడు మా వాళ్ళు అగ్రికల్చరల్ ఫీల్డ్, మా నాన్న ఫార్మరు, మా అమ్మ కూడా మా నాన్నకి హెల్ప్ చేసుకుంటే ఇంట్లోనే ఉంటుందిలే కానీ ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజు పోయేది. దీనివల్ల ఉపయోగం ఏముంది బ్రో? ఆల్రెడీ ఉన్నోళ్ళే ఫ్రీ బస్ని యూజ్ చేసుకొని అటు ఇటు ట్రిప్లు వేసుకుంటున్నారు తప్పితే లేనివాడు ఎవడైనా ఇంటి దగ్గరే ఉంటాడు. వాడికి ఎప్పుడో చుట్టాలు చూడడానికి పోతారు అంతే తప్పితే. किधर ले जाते? ఇంటర్వ్యూ ले जाते. ये जॉब तुम्हारा? ఇంటర్వ్యూ లేనే జాకు బ్రో. ఇప్పటివరకు అయితే మంచిగానే కొనసాగుతున్నాను. పర్లేదు బ్రో. బ్రో మీ నేమ్ బ్రో? రితిక్ చంద్ర. ఏంటి బ్రో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 10 months అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది రూలింగ్? రూలింగ్ అంటే చేంజ్ ఏం లేదు కదా, సో యాస్టీజ్ అలానే ఉంది. సో ఇది చేంజ్ అని ఏం లేదు కదా. ఓకే, ఎలాంటి మార్పు అనేది వచ్చింది ఈ 10 monthsలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 10 monthsలో మార్పు అంటే బ్రో మనం 10 months ఇప్పుడు ఇదంతా చేంజ్ చేయాలంటే 10 monthsలో సరిపోదు కదా. సో టైం అనేది తీసుకోవాలి. బట్ ఇంకా చాలా డిలే అవుతుంది అని నా ఫీలింగ్. బట్ వాళ్ళు ఎంతో అనుకుంటేనే కదా అయ్యేది. సో వాళ్ళు ఎంత అనుకుంటారో తెలియదు. సో వాళ్ళ ఇష్టం ప్రకారం. ఈ ఫ్రీ స్కీమ్స్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటావు బ్రో? ఈ ఫ్రీ స్కీమ్ నాకు అది ఇప్పటికీ అర్థమవుతలేదు. బట్ లేడీస్కి మాత్రం బెనిఫిట్ అవుతుంది, బట్ బాయ్స్కి మాత్రం ఎలాంటి బెనిఫిట్ లేదు. మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా స్కీమ్స్ వస్తున్నాయా? ఇంట్లో వాళ్ళకి స్కీమ్స్ అంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళు ఏదైతే పెట్టిల్లో కేసీఆర్ వీళ్ళంతా ఏది పెట్టిల్లో అదే నడుస్తుంది. కొత్తగా వీళ్ళు చేయాల్సింది ఏం లేదు కదా. వీళ్ళు ఉన్నదాన్నే పర్ఫెక్ట్గా చూసుకుంటే అయిపోతుంది అంతే. మరి కేసీఆర్ పరిపాలనా విధానానికి రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి తేడా ఏంటి? ఇప్పుడు రేవంత్ సార్ వాళ్ళది అచీవ్ జస్ట్ 10 months అవుతుంది కదా. ఒక 1 year అట్లా అయిందంటే మనం దేన్నైనా క్వశ్చన్ చేయగలుగుతాం. సో 10 monthsకే మనం వాళ్ళు వేస్ట్ వీళ్ళు బెస్ట్ అని చెప్పలేం కదా. వీ గివ్ సమ్ టైం. అంటే డిఫరెన్స్ ఏంటి? 10 months చూసారు కదా రూలింగ్. 10 monthsలో అయితే ఒకటే రూలింగ్ నాకు ఒకటి ఏం చేసిండంటే కేవలం బస్సులు ఫ్రీ ఇచ్చిండు. అది ఒక్కటి నాకు అర్థమైంది. బట్ మిగతా అంతా నాకైతే ఎక్కడ కనిపించలేదు. పోలీసు వాళ్ళు అయితే హెచ్ఓఐడీలో చాలా స్ట్రిక్ట్ చేస్తుళ్ళు. మేబీ ఇది రేవంత్ సార్ వల్లనా లేకపోతే ఇంకేదన్నా లేదు ఇప్పటి గవర్నమెంటా లేకపోతే పోయిన గవర్నమెంటా తెలియదు. బట్ ఇప్పుడైతే ఓకే బెనిఫిట్గానే ఉంది, కంఫర్ట్గా ఉంది. ఇంకొంచెం ఫాస్ట్గా ఇంకా చాలా ముందుగా వేయాలి. గ్రూప్స్కి సంబంధించినవి అన్నీ అవి వేయాలి. సో నిరుద్యోగత పరిస్థితి ఎలా ఉంది? నిరుద్యోగత పోయిందా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? లేదు, ఎలా ఉందో అలానే ఉంది. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? సేమ్ యాస్టీజ్ ఎలా ఉందో అలానే ఉంది. స్కాలర్షిప్ వస్తున్నాయి బట్ అవి తక్కువనే. సో ఇప్పుడు ఏది ఎక్కువ అని చెప్పలేను, ఏది తక్కువ అని చెప్పలేను. 10 months అవుతుంది. ఈ 10 monthsలో చాలా తక్కువగానే ఉంది, ఏం పెద్ద అయ్యలేదు. సో ఇది వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చూసి దీన్ని ముందు అంటే చాలా
ఇంక్రీజ్ చేసి చాలా ముందు తీసుకెళ్ళాలి. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఒక ఫ్రీ బస్ పెట్టి తలలు విక్కుంటే సరిపోదు, ఇంకా చాలా చేయాలి. సో అది ఓకే, ఇప్పటివరకు అయితే ఎలా కొనసాగుతుంది? ఇప్పటికైతే ఓకే, కానీ బాయ్స్కి మాత్రం ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలి. బికాస్ ఆల్ గర్ల్సే కాదు కదా. ఈ ఉచిత బస్ అనే అలాంటివా? ఆనంద్ గారు ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. ఏంటి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి రియల్ ఎస్టేట్ ఎలా కొనసాగుతుంది? ఈ 10 నెలల కాలంలో రూలింగ్ ఎలా కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారు? కరెక్ట్గానే చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ అంటే కొంచెం డల్ అయ్యింది హైదరాబాద్. ఎందుకని హైదరాబాద్లో డల్ అయిందంటారు? అంటే కొన్ని రోజులు ఆగాలి. అంటే ఎక్కడ కొనాలి, ఏం చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి అనేది జనాలకు అర్థం కావాలంటే కొన్ని రోజులు ఆగితే అది ఈ ప్లేస్లో ఒక సైట్ కొనవచ్చు అనేది జనాలకి. అంటే అవగాహన ఇప్పుడు ఎందుకని రావట్లేదు అంటారు? ఇక్కడ కొనాలి, ఇక్కడ కొనకూడదు. అంటే ఇది ఇప్పుడు కాదు కదా, ఇది కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడు ఈరోజు సడన్గా వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అర్థం చేసుకోవాలి. సార్ మరి తెలంగాణ వచ్చింది, ప్రత్యేకత, తెలంగాణ ప్రజలకు ప్రత్యేకత వస్తుంది, ఇప్పుడు నిరుద్యోగత పోతుంది, ఉద్యోగాలు వస్తాయనేసి తెలంగాణ తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఎలా కొనసాగుతుంది? అసలు తెలంగాణ వల్ల లబ్ధి పొందింది ఎవరు? తెలంగాణ వల్ల లబ్ధి పొందిందంటే కేసీఆర్ కూడా బాగానే చేశాడు, తప్పేం కాదు అది. ఆయన బాగానే చేశాడు, ఆయన చేతనైనంత వరకు ఆయన చేశాడు, ఈయన కూడా చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే జనాలకి ఫ్రీ అనేది అలవాటు చేయకూడదు. ఏం ఫ్రీ ఇస్తున్నారు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు తెలిసినంత వరకు? ఏదైనా సరే ఫ్రీ అనేది ఉండకూడదు. ఎప్పుడైతే ఫ్రీ ఇచ్చారో రాష్ట్రం వెనకబడిపోతుంది. ఇక్కడైనా కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా సరే ఫ్రీ అనేది జనాలకు అలవాటు చేయకూడదు. తెలంగాణలో ఇప్పుడు ఏవేమి ఉచిత పథకాలు అనేవి వస్తున్నాయి సార్ అందుబాటులోకి? ఏమొచ్చాయి ఉచిత పథకాలు అంటే ఈ రైతు బంధు ఒకటి ఉంది. వస్తాను ఇప్పుడు ఫ్రీ బస్ అనేది కూడా కొనసాగుతుంది. ఫ్రీ బస్ అయితే వేస్ట్, అది ఆ సబ్జెక్ట్ అనేది వేస్ట్. అది ఒక సంస్థని వెనక్కి తీసుకెళ్ళినట్టే అది. అంటే ఫ్రీ బస్ ఉండటం వల్ల మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే, లేడీస్ ఉంటే వాళ్ళకి ఉపయోగకరమే కదా సార్? మరి ఉపయోగకరం అంటే ఇప్పుడు 10 రూపాయలు ఇప్పుడు డీజిల్ రేట్ ఎంత ఉంది? రేట్ ఎంత ఉంది? మరి ఆ డీజిల్ ఎక్కడ ఊరినా రాదు కదా, అది గవర్నమెంట్ మీద భారమే కదా, అది అప్పులే కదా, అది రాష్ట్రం అప్పులు పాలవుద్ది అంతే. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానానికి ఈ కేసీఆర్ గారి పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? నాలెడ్జ్ పరంగా అంటే బాగానే ఉంది, ప్రస్తుతానికి అయితే బాగానే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా బాగానే చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ తెలంగాణ వల్ల రాజకీయ నేతలు మాత్రమే లబ్ధి పొందుతున్నారా, లేదా సామాన్య ప్రజలకు కూడా ఈ తెలంగాణ వల్ల ఉపయోగం ఉందా? తెలంగాణ వల్ల ప్రజలకి ఎంత ఉందో రాజకీయ నాయకులు కూడా అంతే లబ్ధి ఉంటుంది. ఏ రాష్ట్రం అయినా అంటే నాయకుడు కరెక్ట్గా ఉన్నప్పుడు రాష్ట్రం ముందుకెళ్తుంది. ఉచిత పథకాలకి జనాలు అలవాటు చేసి ఏదో అధికారం కోసం ఈ పథకాలు పెట్టి జనాలని పాడు చేయడం తప్పితే ఏం లేదు. ఇప్పుడు ఉద్యోగాలు లేవు అంటున్నారు. ఉద్యోగాలు ప్రతి వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? నీలో టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇంకోటి చేసుకోవాలి, బయటికి వెళ్ళి ఇంకో వ్యాపారం చేసుకోవాలి, అది ఇంకోటి చేసుకో. ఇప్పుడు రైతు బిడ్డ ఉన్నాడు, రైతు వ్యవసాయం చేసుకుంటున్నాడు, కమ్మరు ఉన్నాడు, ఆ పని చేసుకుంటున్నాడు, లేకపోతే పౌల్ట్రీ ఇంకోటి పెట్టుకోవాలి, వ్యాపారాలు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కడికి ఉద్యోగం అంటే ఉద్యోగాలు ఉండవు కదా. అది ఇప్పుడు మన జనాభా ఎంత, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ముందు కంపెనీలు బయట నుంచి కంపెనీలు తీసుకురండి. అది ఇప్పటి వరకు అయితే మంచిగానే కొనసాగుతుందంటారా రూలింగ్ అనేది? రూలింగ్ అయితే బాగానే ఉంది. బ్రో నేనా కోడింగ్ నేర్చుకుంటున్నా బ్రో. కోడింగ్ నేర్చుకుంటా బ్రో. ఏంటి మరి రేవంత్ రెడ్డి వచ్చి 10 months పూర్తయింది కదా, రూలింగ్ ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నా? బాగాలేదు బ్రో అంతా. ఎందుకని బాగాలేదు అనుకుంటున్నావు బ్రో? అంటే ఇప్పుడు హైడ్రా పెట్టిండు కదా, పేదవాళ్ళ ఇల్లు కూడా కూల్చేస్తుంది కదా. అంటే ధనవంతులకు కూలిస్తే ఏం కాదు కానీ పేదవాళ్ళకు కూలుస్తుంది కాబట్టి దానివల్ల ప్రాబ్లం అవుతుంది బ్రో. ఇప్పుడు రుణమాఫీ చేసిండు కదా, రుణమాఫీ ఆయన 90% 80% చేసిన అంటాడు, దానిలో 50% కూడా కాలే బ్రో. మరి ఈ నిరుద్యోగులకి పరిస్థితి ఏంటి? నిరుద్యోగులకి ఉద్యోగాలు అనేవి వస్తున్నాయా? ఉద్యోగాలు వేస్తా అన్నాడు కానీ ఇప్పటివరకు వేయలే బ్రో. మరి ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల, ఈ ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల యూజ్ ఏంటంటావు బ్రో? వేస్ట్ బ్రో ఫ్రీ బస్సు, అసలు ఏం లాభం లేదు. పథకాలు అసలుకి ఇవ్వటం వల్ల యూజ్ ఏంటి? ఈ ఉచిత పథకాలు అనేవి ఇవ్వడం, పథకాలు ఇచ్చే వాళ్ళు ఇంకా వేరే ఏమైనా ఇప్పుడు జాబ్స్ పర్పస్ అలాంటివి చేస్తే బాగుండదు బ్రో. ఈ ఫ్రీ బస్ అలాంటివి చేసి ఇంకా రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ గారి పరిపాలనా విధానానికి తేడా ఏంటంటావు?
అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కేసీఆర్ చాలా బెటర్ బ్రో రేవంత్ రెడ్డితో పోలిస్తే. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు రైతుల విధంగా కానీ ఇప్పుడు పేదవాళ్ళు ఇల్లు గులవుతుంది కదా హైడ్రా పెట్టి, అది చాలా దారుణం బ్రో. అది అంటే ధనవంతులకు గులిస్తే ఏం కాదు కానీ ఇప్పుడు పూర్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి గులిస్తే ఇదైతుంది కదా. అంటే ఇప్పటి వరకు మంచిగానే కొనసాగుతుందంటావా రేవంత్ రెడ్డి రూలింగ్? నీకు తెలుసు బాగాలేదు బ్రో. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? స్టూడెంట్స్కి అంటే బీటెక్ చదువుతున్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందా లేదా? ఏదంటారు? ఫీజు రియంబర్స్మెంట్ అది జరుగుతుంది బ్రో, కానీ ఉద్యోగాలు రావట్లేదు కదా బ్రో. ఉద్యోగాలు అనేవి రావట్లేదు స్టూడెంట్స్. ఇప్పటి వరకు అయితే అలా కొనసాగుతుందంట. అంతే బ్రో. థ్యాంక్ యూ బ్రో. మీ పేరు బ్రో? శ్రీనరేష్. ఏం చేస్తుంటావు బ్రో? నేను నార్మల్గా మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నాను. మొబైల్ రిపేరింగ్ నేర్చుకుంటాను. చదువుకున్నావు బ్రో? చదువుకోలేదు. ఈ రేవంత్ రెడ్డి రూలింగ్ గురించి అవగాహన లేదు, నా కోటాకు కూడా లేదు. ఓటు హక్కు కూడా లేదు. లేదు. అంటే అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? అంత అవగాహన లేదు. అది కూడా Yeah. रेवंत रेड्डी रूलिंग कैसा है भाई? Yeah, Revanth Reddy is good same for Telangana. Yeah, it is good. Yeah, he's went to USA before I think 1 or 2 weeks ago, and he went to USA for the investment purpose. उसने क्या किया, उन्होंने मतलब इन्वेस्टमेंट लाया तेलंगाना के लिए, मतलब बड़ी बड़ी कंपनी आईटी कंपनी के लिए, और वो हैदराबाद को मतलब स्मार्ट सिटी और AI सिटी बनाना चाहते हैं. या इज गुड. ये रूलिंग कैसा है? रूलिंग मीन्स डेवलपमेंट क्या क्या करे मायावती? डेवलपमेंट आई डोंट नो टू मच अबाउट. ये फ्री स्कीम्स मालूम? रेवंत रेड्डी आए बाद स्कीम्स दिया उन्होंने. स्कीम्स मालूम? नो. स्कीम्स मतलब पदकालू. No, I don't know what's मालूम? ये रूलिंग कैसा है अब? ruling is good. Yeah, the Hyderabad is growing. Yeah, day to day. Yeah. ఏం చేస్తుంటారు సార్? నేను బ్లైండ్ వాళ్ళకు స్మార్ట్ విజన్ గ్లాస్ సప్లై చేస్తుంటాను. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రూలింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 months కంప్లీట్ అయింది కదా, ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ వెరీ ఓల్డెస్ట్ పార్టీ, బట్ ఇప్పుడు వచ్చి ఇట్స్ డూయింగ్ గుడ్, ఇంప్రూవింగ్ గుడ్. అంటే కొత్త కొత్త రూల్స్ ఇనిషియేట్ చేసేసరికి నెగిటివ్ వస్తుంది, బట్ ఈ డూయింగ్ గుడ్ వర్క్. లైక్ లేక్ మీద ఇల్లు కట్టడం, ఇదన్నీ చేయడం చాలా బ్యాడ్. బట్ ఏంటంటే మనకు బయట నుంచి చాలామంది వచ్చేసి ఇక్కడ ఉండి లోకల్ వాళ్ళకి అన్కంఫర్టబుల్ అవుతుంది. సో దిస్ ద రీజన్ వేర్ హైడ్రా ఇస్ ఇనిషియేటెడ్. ఇలాగే చాలా ప్రాజెక్ట్ కూడా ఇనిషియేట్ చేసి ప్రజలకు సర్వీస్ ఇవ్వాలి, ఇల్లీగల్ అవన్నీ బంద్ చేయాలి, కరప్షన్ అన్నీ బంద్ చేయాలి. డూయింగ్ గుడ్ ఇనిషియేటివ్. లెట్ సపోర్ట్ కాంగ్రెస్. నిరుద్యోగత తగ్గింది అని మీరు అనుకుంటున్నారా? నిరుద్యోగత తగ్గిందని కాదు, ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ఎవరు పని చేయకుండా పైసలు కావాలంటున్నారు, శ్రమపడి పని చేయరు. అది తెలంగాణ యాటిట్యూడ్. చాలా జాబ్ ఉంది కానీ ఎవరు చేయట్లేదు. చాలా జాబ్లు ఉన్నాయి, చాలా స్కోప్ ఉన్నాయి, జాబ్ ఉన్నాయి. డైలీకి 300-500 ఇచ్చే జాబ్ ఉన్నాయి, కానీ నామోషితో వాళ్ళు పని చేయకుండా తాగి టైంపాస్ చేసుకుంటున్నారు. ఏదైనా అంటే కాంగ్రెస్ చేయట్లేదు, టీడీపీ చేయట్లేదు, ఆర్ తెలంగాణ కేసీఆర్ వాళ్ళు చేయట్లేదు అంటారు. చాలా జాబ్ ఉన్నాయి, కష్టపడితే ఎక్కడైనా దొరుకుతాయి జాబ్. అంటే సార్ తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక రాజకీయ నాయకులే లబ్ధి పొందుతున్నారు, కానీ సామాన్య ప్రజలు ఎలాంటి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి ఉపయోగం లేకుండా, తెలంగాణ వచ్చిందే నిరుద్యోగత పోగొడతాం, ప్రత్యేకత తీసుకొని వస్తాం తెలంగాణకు అనేసి చెప్పారు. మరి అలానే కొనసాగుతుందంటారు ఇప్పుడు? ఇది ప్రజలు, ఇది పాతవాన. ఇది ప్రతి పార్టీ వచ్చినా ఫస్ట్ పార్టీ మెంబర్స్కే దొరికితే తర్వాత మామూలు ప్రజలకు దొరుకుతాయి. ఇది కామన్, ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటాడు. ప్రతి ఒక్కరు ఫస్ట్ పార్టీ మనుషులకు వస్తే తర్వాత ప్రజలకు వస్తుంది. ఇది కామన్. ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా పార్టీ వాళ్ళ మెంబరే తీసుకున్న తర్వాత ప్రజలకు ఇస్తారు. ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల యూజ్ ఏంటంటారు? ఫ్రీ స్కీమ్స్ వల్ల యూజ్ ఏంటంటే జనాల్ని బద్ధకం చేస్తున్నారు. జనాలు ఏంటంటే ఏదైనా ఫ్రీగా వస్తుంది అంటారు కానీ ఫ్రీగా రాదు. ఏదైనా డబ్బులు ఇస్తే వస్తుంది. కనీసం ఒక 10% డబ్బు కడితేనే దానికి ఒక విలువ ఉంటుంది. ఫ్రీ ఇస్తే దానికి విలువ ఉండదు. ఎవడో మల్లయ్య పుల్లయ్య వచ్చి సర్వీస్ చేసుకుంటాడు కానీ కరెక్ట్ పర్సన్కి రాదు. ఈ ఫ్రీ బస్ అనేది పెట్టడం వల్ల యూజ్ ఉందంటారా? ఓన్లీ 25% యూజ్ ఉన్నాయి. 75% యూఆర్ లూజింగ్ రెవెన్యూ. అంటే ఎవరికి యూజ్ ఉందంటారు?
అవసరం ఉన్న వాళ్ళకే ఇవ్వాలా, బిలో పావర్టీ లైన్కే ఇవ్వాలా. ఇప్పుడు కార్లో తిరిగేటోడు కూడా వెళ్ళి బస్సులో కూర్చుంటున్నారు. దట్ ఈస్ నాట్ ఫేర్. ఇప్పటి వరకు అయితే మంచిగానే కొనసాగుతుంది అనుకుంటున్నారు సార్ ఈ రూలింగ్? కొనసాగుతుందంటే అన్నీ ఉంటుంది, ప్లస్ మైనస్ ఉన్నాయి. నో ప్రాబ్లం, గోయింగ్ కూల్.